సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఒక యూనిటీతో, ఐక్యతతో మన సమస్యలను మన విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక మెమోరాండము సమర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కార్మికుల అణచివేత ధోరణి, మేనేజ్మెంట్ యొక్క నిరంకుశ ధోరణి ఎక్కువైపోతున్న తరుణంలో ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కృషించిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమను బాధను వెళ్లిబుచ్చుకోవడానికి కూడా సమయాన్ని కేటాయించినటువంటి అధికారుల యొక్క నిరంకుశ వైఖరిని కేవలము ఒక సూచన ప్రాయంగా తెలియజేయడానికి మాత్రమే చిన్న ట్రైలర్ మాదిరిగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు కార్యక్రమం ఆరంభిస్తే ఎలా ఉంటుందో తప్పకుండా తెలిసి వస్తుంది. కానీ మన అధికారులు వ్యవహరిస్తున్న తీరు మనందరికీ తెలుసు. ఒకవైపున మన యొక్క సర్వీసులు పెరిగిపోవడము, వినియోగదారులకు మనము అందించాల్సిన సర్వీసులు మన ప్రభుత్వము, మన ప్రజా ప్రభుత్వము ఆశించిన స్థాయిలో మనము కూడా వారికి సేవలు చేయాలని ముందున్నప్పటికీ కూడా మన అధికారులు ఏమాత్రం మనకు సహకరించకుండా కేవలము మనల్ని వేధించడం మాత్రమే, కార్మికుల పైన భారాన్ని మోపడం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం వారు చొరవ చూపడం లేదు. ఏదైనా ఒక కార్మికుడు తనకు అనారోగ్యం వచ్చిందని ఏదైనా లీవ్ పెట్టుకున్నామంటే నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మేము మీకు ఇచ్చిన టార్గెట్స్ మాత్రం పూర్తి చేయాలన్నటువంటి నిరంకుశంగా వ్యవహరిస్తున్న వారు ఏమాత్రం మానవీయ కోణం లేకుండా వారి వారి స్వలాభాలను చూసుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం మూలంగానే ఈ రోజు మనము ఒక చిన్నగా మెమోరాండం ఇస్తామని అనుకున్నప్పుడు మీరు ఇంత గొప్పగా తల్లి రావడం అనేది నిజంగా మనలో ఉన్న ఆవేశానికి, మనలో ఉన్న ఆక్రోశంగా అధికారులు భావించాల్సిందే కోరుచున్నాము. ఈ సమస్యల గురించి మనము భారీగా మొన్న యూనియన్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎస్సీ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పేసి ఈ తారీఖు మనం ఫిక్స్ చేసుకున్నాము. మరి ఒక 30 మందితో కలిసి మెమోరాండం ఇద్దామని మనం అనుకున్నాము. మరి సమస్యల ఒత్తిడి ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క కార్మికుడు, మన మెంబరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మేము కూడా వచ్చి అందరితో ఎస్సీ గారితో కలిసి మేము కూడా పాల్గొని మెమోరాండం ఇద్దాం సార్. ఎందుకంటే మాకు ఫీల్డ్లో అంత బాధ ఉంది, మెటీరియల్ లేదు, సరైన సదుపాయం లేదు, లీవ్స్ లేవు. మరి సబ్స్టేషన్లలో కూడా నలుగురితో చేయవలసిన పని ఒక్కరితో చేయిస్తున్నారు. మరి ఎవరు కూడా సెక్షన్ ఏ కానీ ఏడి కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు సార్. మరి వాళ్ళు కూడా మనుషులే, మేము కూడా మనుషులమే, వాళ్ళకో తీరు మాకో తీరు, ఇలా రకరకాల సమస్యలతోటి మేము ఫ్యామిలీని చూసుకోవడం కానీ మా ఉద్యోగం చూసుకోవడం కానీ చాలా మెంటల్ టెన్షన్తో మేము వర్క్ చేయడం జరుగుతుంది సార్. ఒకసారి చెప్పుకుందామని ఈరోజు ఫిక్స్ చేసుకున్నాము. మరి అందరూ కూడా కలిసి సార్ దగ్గరికి వెళ్ళి మనం మెమోరాండం ఇద్దాము. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గడిచిన 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, అనేక సమస్యల పట్ల గత బీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ఐఎన్టీయూసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అనుబంధంగా మనము అనేకమైనటువంటి సమస్యల పట్ల ఆ ప్రభుత్వాలతో పోరాటం చేసి
మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకొని 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అత్యంత గొప్ప పథకం గృహజ్యోతి. ఇది దేశవ్యాప్తంగా కూడా గృహజ్యోతి పథకంతో దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు రావడం జరిగింది. ఈ పేరు రావడానికి శ్రమించినటువంటి మీ యొక్క కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. కొంతమంది అధికారులు తమ యొక్క స్వలాభం కొరకు, ప్రమోషన్ల కొరకు, ఇతర సమస్యల పట్ల మీ యొక్క పని భారాన్ని మోపుతూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు సోదరులారా. దాని పర్యవేక్షణలో భాగంగా ఈరోజు మరి 31 డిమాండ్లతోటి పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారు, అట్లాగే సెక్రటరీ గారు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి మెదక్ జిల్లా, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఇలా 5 డివిజన్లతోటి ఇలా కార్మికులతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులకు ఒక వినతి పత్రం 31 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఈ యొక్క జిల్లా నుండి మొదలు కావడము, దీన్ని మీ అందరం ఐఎన్టీసీ తరఫున మద్దతును తెలియజేస్తున్నాం సోదరులారా, జిల్లా ఐఎన్టీసీ తరఫున. మరి ఈ రోజు ఒక మెమోరాండం ఎస్సీ గారు, అంటే ఇక్కడ జిల్లాలో ఉన్న పరిస్థితుల విషయానికి ఎస్సీ గారి పరిధిలో ఏవైతే పరిష్కరించడానికి అవకాశం ఉన్నాయో అవి పరిష్కరించలేని మరి కార్పొరేట్ ఆఫీసుల వల్ల మీరు లెటర్ రాసి పంపించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు జిల్లా కార్యవర్గము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ పదే చెప్తా ఉన్నాం సీఎండి గారికి ఎన్నో సందర్భంలో. మీరు ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ ఇచ్చే కంటే బదులు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పినా మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రమోషన్స్ తీసుకునేంత వరకు మనం ఊరుకునే లేదు, సీఎం కూడా ఊరుకొని ఇచ్చేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆర్టిజన్ విషయానికి గత పాలకులు ఆర్టిజన్ క్రియేట్ చేసారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కనీసం అంటే ఇవ్వాల్సినవి మనం ఏదైతే యాజమాన్యాలు మేనేజ్మెంట్ ఒప్పుకున్నాయి, స్టాండింగ్ ఆర్డర్స్ లో ఉన్నాయి, గ్రేడ్ చేంజ్ అనేది కూడా 2 సంవత్సరాల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వేసినా యాజమాన్యం వినే పరిస్థితి లేదు, ప్రభుత్వం వినే పరిస్థితి లేదు. ఇది సరైన విధానం కాదు. అతి త్వరలోనే ఖచ్చితంగా వాళ్లకు రావాల్సిన న్యాయమైన కోరికలను ఖచ్చితంగా తీర్చాల్సిందే. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మన డైరీ మీటింగ్ లో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏమని, మన ప్రభుత్వం కావచ్చు, ఇతర ప్రభుత్వాలు కావచ్చు, కార్మికులకు నష్టం జరిగితే ఎవరితోటైనా పోరాడానికి సిద్ధంగా ఉండాలని మన డైరీ కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజు మనము సంగారెడ్డి నుంచి ప్రారంభించాం. ప్రతి జిల్లాలో కూడా ఒక నిరసన కార్యక్రమాలు తెలియజేసి అవసరమైతే అతి త్వరలోనే ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున జేఏసీ ద్వారా కావచ్చు, లేదా మనం 327 అన్న చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఒక మెసేజ్ పెడితేనే మీరు ఈ స్థాయిలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున. ఇంకొక ముఖ్య విషయం, సంజీవ్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలు ఏది కానీ మన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మనం నాయకులమే కాదు అనే గొప్ప పదమైన చెప్తా ఉన్న సందర్భం ఉంది. మన ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, పోరాడడానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి తెలియజేసి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి, యాజమాన్య దృష్టికి, ఇలా 327గా ఐఎన్టీసీగా యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి యాజమాన్యాలు ఎట్లున్నాయంటే, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయంటే కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రవర్తించడం అనేది జరుగుతున్నది. అది పైనుంచి కింది స్థాయి కనుక జాడ్యం వ్యాపించడం జరిగింది. మరి దీన్ని ప్రాణదోలాలంటే కార్మిక లోకమంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొట్టమొదటిసారిగా మీ సంగారెడ్డి నుంచే మన పోరుబాట మొదలు పెట్టడం అనేది జరిగింది. చాలా సంతోషం.
మరి ఈరోజు అత్యధిక సంఖ్యలో మీరు పాల్గొని కార్మికుల సమస్యల మీద నిరసన వ్యక్తం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అలా ఎలక్ట్రిసిటీ బోర్డులలో ఉంది. ఒక్కొక్క సీఎండి ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం అనేది జరుగుతున్నది. మరి దీని అంతటి కారణం ఏంటంటే కార్మికులు అంటే చులకన భావం ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఈరోజు మనకు ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఇచ్చారు. మరి 2 సంవత్సరాలకే జనరల్ ట్రాన్స్ఫర్ అనేది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఫస్ట్ టైం వింటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? మరి ఏ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలకి జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది లేవు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మరి దయచేసి మీరు ఇంటర్ఫేర్ అయ్యి మరి తప్పకుండా కార్మికుల సమస్యల పట్ల దృష్టి పెట్టాలి. ఎందుకంటే 2 సంవత్సరాలే ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు మరి 2 సంవత్సరాలు అయినటువంటి మరి సీఎండీలు కూడా ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరే చెప్పండి. అదేవిధంగా 2 సంవత్సరాలు సీట్లలో ఉన్నటువంటి అధికారులు కూడా డైరెక్టర్లు కూడా మారాలి. మరి వాళ్ళు ఇయర్స్ టుగెదర్ మరి సీట్లలో ఉండి కార్మికులే మారాలనడం మాత్రం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అదే ఆర్టిజన్ కార్మికులకు గ్రేడ్ చేంజ్ 2 సంవత్సరాలకు చేయాలి, 5 సంవత్సరాలు చేయాలి. మరి 2017లో రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు 2022లో వాళ్ళకు ఆటోమేటిక్గా గ్రేడ్ చేంజ్ అయితే వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేది. మరి ఇలా 2026కు వచ్చినా కానీ ఇప్పటి వరకు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించి కనీసం అట్టడు కింది స్థాయిలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్యలను వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను మరి ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ కల్పించకపోవడం చాలా శోచనీయం. అందరం కూడా కార్మికులందరం కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా, అదేవిధంగా యాజమాన్యాలను కళ్ళు తెరిపించే విధంగా తప్పకుండా చేస్తుందని ఐఎన్టీసీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా కింది స్థాయి సిబ్బంది మీద నిరంకుశత్వంగా ప్రవర్తిస్తానని అన్నారు. మరి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక మూర్ఖంగా ప్రవర్తిస్తే మేము కూడా తిరిగి అదే మూర్ఖంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని యాజమాన్యాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మీరు ఒక నోటీస్ కోసమే ఇంతమంది వచ్చి మీ యొక్క నిరసన తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన సూపరింటెండెంట్ ఇంజనీర్ సంగారెడ్డి గారు వస్తున్నారు. వారికి మన మెమోరాండాన్ని ఇచ్చి మన యొక్క సమస్యలను వారు తక్షణమే పరిష్కరించి వారి లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు వారు పరిష్కరించి వారి లెవెల్లో లేనటువంటి సమస్యలను గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి విజ్ఞప్తి, మరి మీ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించి మీ స్థాయిలో లేనటువంటి సమస్యలను కంపల్సరీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని. ఎందుకంటే మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా 327 సహాయ సహకారాలు సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీ అంతా కూడా సంస్థ బాగుండాలి, అందులో మనం బాగుండాలనేటువంటి దాంట్లో మొట్టమొదటి వాళ్ళం కోరుకునే దాంట్లో మీరు తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ఆవేదన కింది స్థాయి ఉద్యోగులలో ఉంది. మీరు తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేయాలని మీ పై వారికి కంపల్సరీ మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. మీరు కూడా కొత్తగా రావడం జరిగింది. ఎప్పుడు కూడా మీతోటి ఇబ్బందులు వచ్చినాయి లేవు, మీ మీద వ్యతిరేకత లేదు. సో ఇక్కడ ఈ రాను కార్పొరేట్ ఆఫీసులో జరుగుతున్న పరిణామాలను గ్రౌండ్ స్థాయి నుంచే ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక వినతి పత్రం ఉంది. ముఖ్యంగా పటాన్చెరు డివిజన్ను మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తులకు లైన్మెన్లకు కావచ్చు, జైలంలకు సుమారు 15,000 సర్వీసులు ఉన్నాయి. మరి ఏ విధంగా పనిచేస్తారనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి. కొద్దిగా చర్చిస్తే సొల్యూషన్స్ మా ద్వారా అవకాశం ఉన్నా కూడా మేము సొల్యూషన్ తోటే మీ దగ్గరకు వస్తాం తప్ప మాకు డిమాండ్గా ఇదే కావాలని డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. మా జిల్లాలో ఒక మంచి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ను కంటిన్యూగా మీరు ఉన్న రోజులు కంటిన్యూ చేద్దామన్నది కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.